దయచేసి మీడియా మిత్రులు ఈ కంప్లైంట్ని ఇంగ్లీష్లో ఉన్న కంప్లైంట్ని తెలుగులో మీరు మార్చుకొని, ఇంతకంటే పెద్ద న్యూస్ లేదు నెక్స్ట్ 3 days. ఇది దళితులను కిన్నపరచడం, బడుగు బలహీన వర్గాల్ని కిన్నపరచడం. ఈరోజు కూడా మా బ్రాహ్మణ్ పాలన జరుగుతుందని చూపించుకోవడం. అలాగని బ్రాహ్మణులు అందరూ చెడ్డవారు అంటే 100కి 95% అన్నాను, 99 మంచివారు ఉంటారేమో. ఎల్కే ఆద్వానీ బ్రాహ్మణ్ నా ప్రియ మిత్రులు. ఈరోజు కూడా అపాయింట్మెంట్ అవసరం లేదు, నేను ఆయన కలవాలంటే ఇంటికి వెళ్ళిపోతా. ఈ మధ్యన కూడా వెళ్ళా. నన్ను కలవడానికి ఆయన నా దగ్గరికి వస్తారు. నేను బ్రాహ్మణ విరుద్ధుని కాదు, ఆ ఎక్స్ట్రీమిస్ట్ బ్రాహ్మణ పాలన విరోధిని. మాది బ్రాహ్మణ్, అసలు బ్రహ్మజ్ఞానే బ్రాహ్మణ అన్నారు కదా. బ్రహ్మజ్ఞానం కలిగినోడే బ్రాహ్మణుడు. అసలు బ్రాహ్మణుడు ఎవరు? బ్రహ్మజ్ఞానం కలిగినోడు. ఒక బ్రాహ్మణ కులములో పుట్టినవాడు బ్రాహ్మణుడు కాదు. ఇదిగో ఆ దళితుడు బ్రహ్మజ్ఞానం కలిగినాడు. నీ పేరేడయ్యా? శ్రీనివాసరావు. ఏం చదువుకున్నా? MBA LLB. దళితుడు, మాలా మాదిగా ఉంటుంది, మాదిగా ఎమ్మెల్యే యాస్పిరెంట్. ఆయన బ్రాహ్మణుడు. చదువుకు చదువు ఉంది, తెలివితేటలకు తెలివితేటలు ఉన్నాయి, లుక్కి లుక్ ఉంది. అలాంటి వాళ్ళకి బ్రతుకుంది. బాలయోగి గారి గురించి ప్రపోజల్ తేలేదు అంటే 3 నెలలు ఆగండి. ఆ తర్వాత బాలయోగి గారికి భారతరత్న ఇచ్చిన దాకా మనం ఊరుకోం. ప్రపోజ్ చేస్తాం. మన క్యాబినెట్లో రాబోయే గవర్నమెంట్ మన క్యాబినెట్ అని మీకు తెలుసు కదా. చంద్రబాబు నాయుడు గారు ఆ క్యాబినెట్లో ఉండరని రుజువు అయిపోయింది. బ్రాహ్మణ్స్ అందరూ మనకే ఓటేస్తారండి. ఎవరు బ్రాహ్మణ్స్ ఇంకొకరికి ఎవరు ఓటేయరు. మీరు ఒక 2 నెలలు ఆగితే మార్చిలో మహామార్పులు, ఏప్రిల్లో సునామీ, మేలో మహిమని మీరు అందరూ చూస్తారు. బైట్ ఇఫ్ యూ నీడ్ మోర్, బికాస్ దిస్ హ్యాస్ టు బి స్ప్రెడింగ్ టు ద 130 crore people, 1.3 billion people and all 7 billion people. Please spread this message. Share with Reuters, Associated Press, AFP and all the international media. This is nothing but nonsense. This is not my India. This rule will end in the month of May 2019 and Modi will never become Prime Minister. Take it from me. Thank you very much. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.